ఇదో అద్దంకిలో ఉండ అనయ్య. ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని నమ్మడానికి గల కారణాలు పాపాలు పోతాయని నమ్మాల, రోగాలు పోతాయని కాదు. రోగాలు పోగొట్టుకోనైనా అంటే చచ్చిపోయినా రోగం పోగొట్టుకోవచ్చు, పాపము చచ్చినా పోదు. సరేనా? రోగం చచ్చిపోయినా పోగొట్టుకోవచ్చు, రోగం కాదు ముందు పోగొల్సింది, పాపం పోగొట్టుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాల. అలా పరిశుద్ధంగా బ్రతకాలంటే యేసు ప్రభు తోడు ఉండాలి. అందుకే దేవుడు తన కుమారుని పంపించినాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలను పోగొడతాడు. సరేనా? ఆయన మార్గం ద్వారా పరిశుద్ధులుగా బ్రతికేటట్టు చేస్తాడు. చనిపోతే మరో బ్రతికిస్తాడు ఆయన ద్వారా. చచ్చిపోయిన విత్తనాన్ని భూమిలో పోయి తిరిగి మళ్ళీ బతుకుతుంది. నిజమే కదా? చచ్చిపోయిన విత్తనం మళ్ళీ బతుకుతుంది. మనకు కూడా మరో బ్రతుకుందని చెప్పడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బతికించినాడు మృతుల్లోంచి. మీరు కూడా ప్రభులో బ్రతికితే బ్రతుకుతారు. ఇప్పుడు నేను నా పాటికి నేను వెళ్ళిపోవచ్చు. నీకెందుకు చెప్పాలి ఈ మాటలు? మాది కడప, అద్దంకికి వచ్చిన ఏదో ఇక్కడ వాక్యం చెప్పుకోవాలా, వెళ్ళిపోవాలా, అంతేనా? మరి ఏదో స్వీట్లు కొనుక్కునేదానికి ఇదో ఈ బేకరీకి వచ్చిన, నవయుగ స్వీట్స్ బేకరీకి వచ్చిన, స్వీట్స్ కొనుక్కొని వెళ్ళిపోవాలా. నీకెందుకు చెప్పాలా? అన్నయ్య, నువ్వు నా సహోదరుడివి, మనమంతా ఒక తండ్రి పిల్లలం, అన్నదమ్ములం. నువ్వు నరకానికి పోకూడదు. ఆ తండ్రి నువ్వు నరకానికి పోతే నేను నరకానికి పోతే తట్టుకోలేడు. అందుకే సువార్తను ప్రకటించమన్నాడు. మంచి మాటల చేత యేసుక్రీస్తు వారిలో మనం బ్రతుకుతాం. సరేనా? నువ్వు దేవుడిని నమ్ముకొని, దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించి ప్రభు పెట్ట నన్ను కాపాడు తండ్రి అంటే ఆయన కాపాడుతాడు. సరే అన్నయ్య? పాపాలు పోవడం కోసం, పరిశుద్ధంగా బ్రతుకోవడం కోసం, చనిపోతే మరో బ్రతుకు కోసం దేవుడిని నమ్ముకోవాలా, ప్రభుని నమ్మాలా. ఉంటానన్నా, వందనాలన్నా, థ్యాంక్ యూనా, మంచిదన్నయ్య, వందనాలు. ఈ సువార్తలో మరి పాలి భాగస్తుడు జాన్ తమ్ముడు. ఓకే, మంచిది. మరి అద్దంకిలో సువార్త జరిగింది ఈరోజు, చాలా సంతోషం. మరి మరలా మేమందరం కూడా బయలుదేరి చింతలపూడి మరి పసుపుగల్లు దర్శి దగ్గరికి వెళుతున్నాం సువార్తకు. మరి మా కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు దేవుని పనిలో ఉంటూ దేవుని కార్యక్రమాల్లో ఉండడానికి మా కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ మీ సహోదరుడు షడ్రక్ రాజు. అందరికి వందనాలు. మంచిదే.